మరి అలాగే కార్తీక మాసం వచ్చేసరికి మనం పోయిన వారం చెప్పుకున్నాము. ఈ కాస్త టైంలో అసలు మనం కార్తీక మాసం గురించి ఏం చెప్పుకోగలము? అసలు కార్తీక మాసంలో వచ్చేటటువంటి ప్రతి తిథి కూడా చాలా గొప్పనైనటువంటిదే. ఎంతో గొప్పనైనటువంటి తిథుల్ని మనము తప్పకుండా ఆచరించి తీరాలి. తప్పకుండా ఆ తిథులలో పెద్దలు ఏమైతే చెయ్యాలని చెప్పారో తప్పకుండా చేసి తీరాలి. ఆ సింగినాథం జీలకర్ర ఈ పెద్దలకి పని పాట లేదు. అప్పుడంటే వాళ్ళకి పనులు ఉండేవి కాదు కాబట్టి ఇలా చేశారు. కానీ మనకి ఇప్పుడు ఏం కుదురుతుందండి? మనం రాకెట్ యుగంలో ఉన్నాం అనడానికి వీల్లేదు. ఏ యుగంలో ఉన్నప్పటికీ సూర్యుడు తూర్పునే కదా ఉదయిస్తోంది, పడవటనే కదా అస్తమిస్తున్నాడు. యుగం మారిపోయిందని ఆయన ఉదయించటం అస్తమించటం ఏమన్నా మార్చుకున్నాడా? మార్చుకోలేదే. మనకి ఇవి పెద్దలు ఏవి ఏర్పాటు చేసినప్పటికీ కూడా మన అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసినవి కాబట్టి తప్పకుండా ఆచరించి తీరాల్సినవి. ఆచారాలు అంటేనే తప్పకుండా ఆచరించి తీరాల్సినటువంటివి. కాబట్టి కార్తీక మాసము దీప మహిమ గురించి కొంత తెలుసుకున్నాం పోయిన వారం. స్నానం గురించి కూడా కొంతవరకు తెలుసుకున్నాము. మరి కార్తీక మాసంలో వచ్చేటటువంటి తిథులు ప్రతి తిథి కూడా చాలా గొప్పనైనటువంటిది. అసలు ఏ తిథి మంచిది కాదని మనం ఏ పని చేయగలుగుతాం చెప్పండి? అన్ని కూడా గొప్పనైనటువంటివే. ప్రతిరోజు మనం స్నానం చేయాల్సిందే, ప్రతిరోజు దీపం పెట్టాల్సిందే. అన్ని తిథులకి కూడా అంత విశిష్టమైనటువంటి స్థానం ఉంది. పైగా ఈ కార్తీక మాసంలో మానవీయ సంబంధాలు మరియు జంతుజాలాలకి కూడా అవినాభావ సంబంధాన్ని మనం ఈ కార్తీక మాసంలో చక్కగా తెలియచేస్తాము. సామాన్యంగా వివాహమై ఎన్ని సంవత్సరాలైనప్పటికీ కూడా స్త్రీకి, లేకపోతే ఎంత వయసు వచ్చినప్పటికీ కూడా పుట్టింటి మీద మమకారము పుట్టింటి మీద ఉంటుంది కదా. తప్పకుండా ఏ ఆడపిల్లకైనా కూడా తనకి ఎంత బాలేకపోయినప్పటికీ తన తమ్ముడు వస్తున్నాడంటేనో అన్నయ్య వస్తున్నాడంటేనో ప్రతి ఆడపిల్ల కూడా అయ్యో మా తమ్ముడికి బంగాళదుంప వేపుడు అంటే ఇష్టం కాబట్టి వాడికి తప్పకుండా బంగాళదుంప వేపుడు చేయాలనుకుంటుంది. ఏ కందిపచ్చడో ఇష్టం అంటే కందిపచ్చడి చేయాలనుకుంటుంది. తనకు ఓపిక లేకపోయినప్పటికీ కూడా అవన్నీ చేసి అమ్మో మా అన్నయ్య వస్తున్నాడు, మా తమ్ముడు వస్తున్నాడు అని ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఆనందిస్తూ మరీ చేస్తుంది. మనసులో ఎందుకు వచ్చింది బాబు వీళ్ళకి చాకరీ చేయలేక చస్తున్నా అనుకుని అత్తగారి వైపు వాళ్ళని అనుకుంటుందేమో, కానీ పుట్టింటి వైపు వాళ్ళు వస్తుంటే మటుకు చాలా ఆనందంగా రాక వస్తున్నాడు మా అన్నయ్య, ఎన్ని సంవత్సరాలైందో మా ఇంటికి భోజనానికి వచ్చి, ఎప్పుడు వచ్చినా కూడా ఇలా చూసి అలా వెళ్ళిపోతాడు, వాడికి అసలు సమయమే ఉండదు అని అనుకుంటుంది. ఇంకొక రకంగా వాడు ఎక్కడికి రావాలన్నా వాళ్ళ ఆవిడ పర్మిషన్ తీసుకోవాలి కదా, వాళ్ళ ఆవిడ అనుగ్రహం ఉంటే కానీ రాలేడు. మరి మా ఇంటికి రావాలంటే వాళ్ళ ఆవిడికి నాకు అసలే పడదైపోయా, అందుకని వాడిని అసలు రానిది మా ఇంటికి అంటూ ఏం చేస్తుంది, వాళ్ళ అన్నయ్య వస్తున్నాడన్నా తమ్ముడు వస్తున్నాడన్నా ఎంతో ఆనందంగా ఆడపిల్ల వయస్సుతో నిమిత్తం లేకుండా తన యొక్క సోదరులకి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా తయారు చేసి పడుతుంది. మనకి దేవతామూర్తులు ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా ఒక సూర్య భగవానుడికి మటుకే ఒక ఆడపిల్ల ఒక మగపిల్లవాడు. సూర్య భగవానుడి యొక్క కుమారుడు యముడు, అలాగే కుమార్తె ఎవరు యమున. యమున ఎప్పుడూ కూడా కాలగర్భంలో ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది. యముడు ఏ ఏ జీవులు ఏ ఏ సమయానికి ఏ ఏ క్షణానికి రాలిపోవాలో వాళ్ళందరినీ కూడా తన యొక్క యమపాసంతో లాగేస్తూ ఉంటాడు యముడు. మరి ఇద్దరికీ కూడా సమయం ఉండదు. మరి ఎంత సమయం లేకపోయినప్పటికీ ఆడపిల్ల మనసు ఆడపిల్లదే కదా. మరి యమునకి కూడా ఏంటి, ఎప్పుడు తన వాళ్ళు ఎవరైనా తన ఇంటికి రావాలని, తన ఇంటికి వచ్చి తన యొక్క గొప్పతనాన్ని చూడాలని, ఆడపిల్లకి తన అత్తింట్లో గొప్పతనాన్ని పుట్టింట్లో చూపించుకోవడం అంటే చాలా ఆనందంగా ఉంటుంది. తనని ఎవరైనా ఏదైనా అంటే ఎలా చెప్పుకుంటుందో పుట్టింట్లో, అలాగే తన యొక్క గొప్పతనము తన యొక్క స్థానాన్ని తన భర్త తనని ఎంత అపురూపంగా చూసుకుంటాడో తెలియచెప్పటం అంటే, అందులో పుట్టింటి వాళ్ళకి తెలియచెప్పడం అంటే మహా సంతోషపడిపోతుంది. అలాగే తను కోట్లకి అధికారిని అయి ఉండొచ్చు, కోట్లకి అధికారిని అయినప్పటికీ కూడా పుట్టింటి వాళ్ళు పెట్టినటువంటి 150 రూపాయల చీరని కూడా ఎంతో ప్రేమగా కట్టుకుంటుంది. కట్టుకోవడమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా మా తమ్ముడు కొనిచ్చాడు అని ప్రతి ఒక్కరికి చెప్పుకుంటుంది. ఎందుకు? పుట్టింటి మీద మమకారము. అంటే ఒకే సహోదరులు ఒకే ఉదరం నుంచి జన్మించినటువంటి వారు కాబట్టి ఆ అన్నదమ్ముల అనుబంధము ఆ అక్క చెల్లెళ్ళ అనుబంధము విడదీయలేనిది. అందుకని అంతటి శ్రీరామచంద్రమూర్తి కూడా ఏం చెప్పాడు, దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవ
తంతుదేశం న పశ్చామి ఎత్ర భ్రాత్ర సహోదర అని చెప్పాడు. మనకి ఏ దేశానికి వెళ్ళినా భార్య దొరుకుతుందేమో, ఇతర బంధువర్గం దొరుకుతారేమో, కానీ ఈ జన్మకంటూ ఒకే ఉదరము నుంచి బయటికి వచ్చినటువంటి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ల యొక్క బాంధవ్యం మటుకు ఇక ఈ జన్మకి ఇది ఇంతే. కాబట్టి దీన్ని కాపాడుకోవాలి. ఏవో చిన్న చిన్న వైషమ్యాలున్నాయని వాటినే పట్టుకొని దానికి నాకు అసలు పడదండి, దానికి వాళ్ళ ఆయనంటేనే చాలా ప్రేమ, మేము ఏది చెప్పినా అది వినదు, దాని ఇంటికి నేనెందుకు వెళ్ళాలి అని అన్నదమ్ములు అనకూడదు. అలాగే అక్క చెల్లెళ్ళు కూడా, వాడికి పెళ్లికి ముందు బానే ఉండేవాడండి, పెళ్ళైనప్పటి నుంచే దరిద్రం పట్టుకుంది, వాళ్ళ ఆవిడ కొంగు పట్టుకొని తిరుగుతాడు, ఒక్కసారి కూడా మా మాట వినడే, ఎప్పుడూ దాని ఊసే ఎత్తుతాడు, అదేమన్నా చెప్పితే అసలు జరిగిందా లేదా అన్నది కూడా గమనించకుండా దాన్ని సమర్థిస్తూ మమ్మల్నే మాట్లాడతాడు. అంతేకాని అసలు ఇటువైపు ధ్యాసే లేదండి. ఎప్పుడూ తన భార్య పుట్టింటి వాళ్ళ గురించే మా తమ్ముడు ఆలోచిస్తాడు, అంతేకాని ఇటు పక్క వాళ్ళ గురించి ఆలోచించాడు. వాడిని ఏంటండి నేను భోజనానికి పిలిచేది అని ఆడపిల్ల కూడా అనుకోకూడదు. ఎందుకు? ఈ బంధం భగవంతుడు ఏర్పరిచినటువంటిది. కాబట్టి ఈ భగవంతుడు ఏర్పరిచినటువంటి ఈ బంధము ఈ జన్మకి వీళ్ళు మాత్రమే. కాబట్టి మనం ఏం చెయ్యాలి? ఆ బంధాన్ని మనం చక్కగా కాపాడుకోవాలి. యమున కూడా ఎప్పుడు ఏం చెప్తూ ఉండేది? యముణ్ణి భోజనానికి రమ్మంటూ ఉండేది. ఆడపిల్ల కదా, మరి ఆడపిల్లకేంటి, తన పుట్టింటి వాళ్ళు వచ్చి 4 మెతుకులు తింటే ఆనందంగా ఉంటుంది. అలాగే యముణ్ణి భోజనానికి రమ్మంటే ఆయనకి పాపం ఎప్పుడూ తీరిక దొరికేది కాదు, ఆయనకి వెళ్ళటానికి అవకాశం ఉండేది కాదు. పైగా ఆడపిల్ల చూడండి, తన పుట్టింటి వాళ్ళని అత్తింటి వాళ్ళు మెచ్చుకుంటే చాలా ఆనందపడిపోతుంది. పైకి కనిపించనప్పటికీ కూడా మనసులో ఆవిడ ఆనందానికి హద్దు ఉండదు. అవును కదా, నిజమే, మా పుట్టింటి వాళ్ళు నన్నంత గౌరవిస్తారు, మా అత్తింటి వాళ్ళని కూడా అంత గౌరవిస్తారు, అందుకనే మా అత్తింటి వాళ్ళకి మా పుట్టింటి వాళ్ళంటే ఇంత గౌరవం అని మనసులో చాలా ఆనందపడిపోతుంది. అదే అత్తింటి వాళ్ళు పుట్టింటి వాళ్ళని, ఏంటమ్మా మీ తమ్ముడు ఇట్టా చేశాడు, వాడికి అసలు పని పాట లేదా అనగానే ఒక్కసారి మనస్సు చివుక్కుమంటుంది. నిజమే కదా, వాడి ఇట్లా చెయ్యకుండా ఉండాల్సింది, వాడికి చెప్పేవాళ్ళు లేరు కాబట్టే ఇలా చేశాడు అంటూ, అయ్యో మా అత్తగారు ఇలా అన్నారు, వీడు చేయకుండా పోని వాడు చేశాడే అనుకో, ఈవిడ పెద్దది కదా, ఈవిడకేంటి అసలు, ఈవిడెందుకు నలుగురిలో నన్ను పిలిచి ఇలా అడగవచ్చా, ఏదో పక్కకు పిలిచి అడగచ్చు కదా అని అత్తగారిని కూడా అంటే పుట్టింటి వాళ్ళని ఏదైనా అంటే ఆడపిల్ల సహించలేదు. కాబట్టి యముణ్ణి కూడా అందరూ ఏమంటూ ఉంటారు, ఎప్పుడైనా మా అన్నయ్య వస్తాడేమో అంటే, అమ్మో మీ అన్నయ్య, ఆయన ఎప్పుడూ కూడా కాలగర్భంలో అందరినీ తీసుకెళ్లిపోతూ ఉంటాడు, అందుకని మాబోయ్ అనేసి అందరూ కూడా భయపడుతూ ఉంటారు ఆ యొక్క యమధర్మరాజు గారిని చూసి. కాబట్టి యమునికి కూడా ఏంటి, వాళ్ళ అన్నయ్యని పిలవాలని, వాళ్ళ అన్నయ్యని తన బంధువర్గానికి చూపించాలని ఆవిడకి ప్రీతి. ఎలాగోలా తీరిక చేసుకున్నాడు, చెల్లెలు రమ్మనగా ఎలాగో తీరిక చేసుకున్నాడు. అసలు అన్నా అన్నటువంటి పదానికి, అక్క అన్నటువంటి పదానికి చాలా ఆప్యాయత ఉంటుంది. అసలు ఆ పిలుపులోనే ఉంటుంది మాధుర్యం అంతా కూడా. చూడండి, అన్నా అంటేనే అసలు మనకి అమృత తుల్యంగా హృదయంలో నుంచి వచ్చినట్టుగా ఉంటుంది మాట. అలాగే అక్క అన్న, ఇంకా చెల్లెలు తమ్ముడు అనుకోండి, మనం ఎలాగో పేర్లు పెట్టే పిలుస్తాం కాబట్టి ఆ పిలుపుని మనం చెప్పలేము. కానీ భాగవతంలో కూడా చూడండి, దేవకీదేవి అన్న చెమింపు మన్న తగడల్లుడు కాది మేనకోడలన్న, విని మానిని చంపుట రాతపాటి కాదన్న, మహాత్ముల పోయిన తోవ పోగలదన్న అంటూ అన్నా 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 అంటూ 10 మార్లు కంసుని అడుగుతుంది. అన్నయ్య, ఇది మేనకోడలన్నయ్య, వీడు మేనల్లుడు కాదు, నువ్వు ఆడపిల్లని చంపకూడదు, ఆడపిల్లని చంపితే ఆ మహాపాపం ఊరికినే పోదు, కాబట్టి అష్టమ గర్భంలో పుట్టింది కొడుకే అనుకొని చంపడానికి వస్తున్నటువంటి కంసుణ్ణి చూసి ఇన్ని రకాలుగా అన్న క్షమింపమన్న తగడల్లుడు కాదు మేనకోడలన్న, మానిని చంపుట రాతపాటి కాదన్నా అంటూ అన్నా 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 అని 10 సార్లు అంటుంది. ఎందుకంటుంది? అన్నా అన్నటువంటి పిలుపుతోటి ఆ కంసుడి హృదయంలో ఏదైనా మార్పు వస్తుందేమో, వచ్చినటువంటి మార్పు వల్ల తన కూతురుని చంపకుండా ఉంటాడేమో అని దేవకీదేవి హృదయంలో ఒక చిన్న ఆశ. తన కూతురు పుట్టింది తనకు కాదని తెలుసు, కానీ
కృష్ణమాయ కమ్మటం చేత తనకు పుట్టినటువంటి శిశువు రేపల్లలో పెరుగుతున్నాడని తెలుసు, అక్కడికి చేరిపోయాడని తెలుసు. అయినా కానీ ఈ కూతురు పుట్టింది తనకే అన్నటువంటి భ్రమ చేత కంసుణ్ణి పరి విధాలుగా అన్నా 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 అంటూ వేడుకుంటుంది. అంటే ఆ పిలుపులోనే అంతటి మాధుర్యం ఉంటుంది. నేను ఇన్నిసార్లు పిలిస్తే ఆయన హృదయం ఏమైనా ద్రవిస్తుందేమో అని అన్నిసార్లు అన్నా కంసుడు చేయాల్సింది చేస్తాడనుకోండి. అంటే ఏంటి, ఆ పిలుపులోనే అంత ప్రేమ అన్నది దాగి ఉంటుంది. మరి ఆ యముడు కూడా ఆ రోజు భోజనానికి వచ్చాడు. భోజనానికి వచ్చి రాగానే యమున చాలా ఆనందించింది. అమ్మో, మా అన్నయ్య వచ్చాడు మా ఇంటికి అని ఆయనకి ఇష్టమైనటువంటి పదార్థాలన్నీ కూడా చక్కగా చేసి పెట్టింది. మనం కూడా చూడండి, వేరే ఊళ్ళల్లో మన అన్నదమ్ములు ఉన్నాడనుకోండి, అందరికీ ముందుగానే కాషన్ అంటారు చూడండి, అందరికీ కూడా ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళకి చెప్పేస్తాము. భర్తకు కూడా చెప్తారు, ఏమండి ఈరోజు మా తమ్ముడు వస్తున్నాడు, మీరు ఆ పని ఉంది ఈ పని ఉంది అని ఎక్కడికి వెళ్ళొద్దు, వాడితో కాసేపు 4 మాటలు ప్రేమగా మాట్లాడండి, ఎప్పుడు చీత్కారంగా చులకన చేసినట్టుగా మాట్లాడకండి. మీకు మీ వాళ్ళందరికీ కూడా ఇదే అలవాటు ఉంది కాబట్టి ఎదుటి వాళ్ళని చులకన చేస్తూ మాట్లాడకూడదు. ఎంత భావమనదైనా వాడు పెద్దవాడయ్యాడు కదా, కాబట్టి వాడితో ప్రేమగా మాట్లాడండి అని భర్తకు చెప్తుంది. ఎక్కడికి వెళ్ళొద్దు, వాడితో ఉండండి అని చెప్తుంది. అలాగే పిల్లలకు కూడా ఏం చెప్తుంది, మేనమామల ముద్దు మేలైన ముద్దు, తాతలకు తా ముద్దు తాను అబ్బాయి అని మనకి ఉండనే ఉంది. అంటే మేనమామలకి తన అక్క చెల్లెళ్ల పిల్లలంటే వల్లవాలిన ప్రేమ కాబట్టి మేనమామ వస్తున్నాడు అనగానే, ఒరే ఈరోజు కాలేజీకి వెళ్ళకరా, మీ మావయ్య వస్తున్నాడు, వాడికి నువ్వంటే ఎంతో ప్రేమ, చిన్నప్పుడు నిన్ను ఎంత ఎత్తుకొని తిప్పాడో, కాబట్టి నువ్వు కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉండు అంటూ మనం ఏం చేస్తాము, మన పిల్లలకి జాగ్రత్తలు చెప్తాము, భర్తకి జాగ్రత్తలు చెప్తాము, ఇన్ని చేస్తాము. అన్నతమ్ములు రాగానే బాగున్నావురా అంటూ వాడిని వంటింట్లోకి తీసుకెళ్లి మనం వంట చేస్తున్నంతసేపు కూడా వాళ్ళని మన వెనకాలే తిప్పుకుంటూ మాట్లాడుతూ ఉంటాము. మరి ఆ యమున కూడా ఎన్నో రోజులు పిలవగా వచ్చినటువంటి అన్నగారికి ఎన్నో రుచికరమైనటువంటి పదార్థాలని వండి పెట్టింది. ప్రియమార వడ్డించింది. ప్రియమార వడ్డించి చాలా ఆనందంతో ఈ రోజు ఇక చాలు, మా అన్నయ్య వచ్చి మా ఇంట్లో భోజనం చేశాడని ఆనందిస్తూ ఉంది. మరి ఆడపిల్ల ఇంటికి వెళ్ళేటప్పుడు అన్నదమ్ములు కూడా చేతులు ఊపుకుంటూ వెళ్ళకూడదు. ఏమైనా తెద్దామంటే మీ మరదలేమీ చెప్పలేదనో లేకపోతే మీ వదిన ఏమీ చెప్పలేదేనో చెప్పకూడదు. ఆడపిల్లకి ఇంటికి వెళ్ళేటప్పుడు తప్పకుండా తీసుకెళ్లాల్సినవి పూలు పళ్ళు, పసుపు కుంకుమ. ఏ ఆడపిల్లైనా పుట్టింటి నుంచి కోరుకునేదేంటి, పసుపు కుంకాలని కోరుకుంటుంది. అందుకే కదూ ఏ శుభకార్యం జరిగినప్పటికీ కూడా ఆడపిల్ల పీటల మీద కూర్చొని కార్యక్రమం చేస్తుంటే పుట్టింటి వాళ్ళు వస్త్రాలు తీసుకెళ్లి ఇస్తారు. అలాగే మనం శుభకార్యాలు చేసుకున్నప్పుడే కాదు, చివరికి ఆడపిల్ల సువాసినిగా కనుక తన చివరి ఊపిరిని వదిలిపెడితే చివరిసారి ఇచ్చేసి సారె కూడా పుట్టింటి వారే ఇస్తారు. పుట్టింటి పట్టు చీర అని మనకి చెప్తూనే ఉంటారు. చివరిసారి ఇచ్చేటటువంటి సారె కూడా పుట్టింటి వారే ఇస్తారు. అంటే పుట్టింటి వారు ఇచ్చేటటువంటి సారెకి స్త్రీకి అంతటి ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. కాబట్టి మనము ఆడపిల్ల ఇంటికి వెళ్ళేటప్పుడు మన భార్య పర్మిషన్ అడగక్కర్లేదు. పసుపు కుంకాలు తీసుకొని పూలు పళ్ళు తీసుకొని చక్కగా ఆడపిల్ల ఇంటికి వెళ్ళాలి. మరి యముడికి కూడా ఇంత రుచికరమైనటువంటి పదార్థాలని వండి పెట్టింది కదా. అన్నీ తిన్న తర్వాత యముడు తన సోదరిని అడిగాడు యముని, అమ్మా నాకు ఎంతో ప్రేమగా అన్నీ వండి పెట్టావు, ఎంతో ప్రేమగా వడ్డించావు, మరి ఇంత ప్రేమగా నువ్వు నాకు అన్నం పెట్టినప్పుడు నేను నీకు ఏదో ఒక బహుమతి ఇవ్వాలి కదా, ఒక మాల ఇవ్వాలి కదా, కాబట్టి నీకేం కావాలో అడుగు అన్నాడు. అంతా కూడా ఆయన చేతిలో ఉంది కదా, కాబట్టి ఆయన ఏం కావాలో అడిగాడు. మనం అడిగితే మనం ఏదో కావాలని చెప్తాం, కానీ యముని ఏమడిగిందో తెలుసా, అన్నా నిన్నందరూ కూడా ఎప్పుడు నువ్వు మృత్యువుని కలిగిస్తూ ఉంటావు కాబట్టి, అందరినీ పడదోస్తూ ఉంటావు కాబట్టి, పైగా మనము మొన్న చెప్పుకున్నాము ఈ ఆశ్వేజ కార్తీక మాసాలలో అంటే శరదృతువులోను మరియు వసంత ఋతువులోను యముడి యొక్క ఒక కొర బయటికి వస్తుందని చెప్పుకున్నాము. యముడి యొక్క ఒక కొర బయటికి వస్తుంది కాబట్టి అకాల మృత్యు పాలు పడుతూ ఉంటారు అందరూ కూడా. ప్రమాదాలు జరగడం కానీ అంటువ్యాధులు ప్రబలడం కానీ ఈ కాలంలోనే ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి అన్నయ్య
ఏ రోజైతే నువ్వు మా ఇంటికి భోజనానికి వచ్చావో, ఏ రోజైతే నువ్వు మా ఇంటికి వచ్చిన భోజనం చేశావో, అలాగే ఏ అన్న తమ్ములు అక్క చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళి తన సోదరి వండి పెట్టినటువంటి భోజనాన్ని తింటారో వాళ్ళకి అపమృత్యు దోషం లేకుండా చెయ్యి అని యమున యమధర్మరాజు గారిని కోరిక అడుగుతుంది. యమున యమధర్మరాజు గారిని ఇలా కోరిక అడిగేసరికి వెంటనే యమధర్మరాజు గారు, అమ్మ ఇక్కడ కూడా నీకు సోదరుని మీద ప్రేమే, ఇక్కడ కూడా ఏంటి ఆడపిల్ల అన్నదమ్ముల మీద ఉన్నటువంటి ప్రేమనే వ్యక్తపరిచింది. అలా ప్రేమని వ్యక్తపరుస్తూ అన్నదమ్ములకి అపమృత్యు దోషం లేకుండా ఆవిడ యమధర్మరాజు గారి దగ్గర నుంచి వరాన్ని పొందింది. అలా యమధర్మరాజు గారు కార్తీక శుక్ల విధియ నాడు అలా సోదరి ఇంటికి వెళ్ళారు. కాబట్టి కార్తీక శుక్లపక్ష విధియ నాడు అంటే కార్తీక మాసం మొదలైనటువంటి నాటి నుండి 2వ రోజు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ల ఇంటికి భోజనానికి వెళ్ళి తప్పకుండా ఆవిడ పెట్టేటటువంటి భోజనాన్ని తినాలి. వయసుతో నిమిత్తం లేదు, ఎందుకు అపమృత్యు దోషం పోగొట్టుకోవడానికి సౌభాగ్యానికి మనం ఇది చేస్తాం కాబట్టి వయస్సుతో నిమిత్తం లేకుండా వెళ్ళవచ్చు. అలాగే మనకు ఒక సందేహం కలుగుతుంది, మాకు అన్నదమ్ములు లేరండి, మరి మేమేం చేయాలి అన్నటువంటి సందేహం కొంతమంది స్త్రీలకి కలగవచ్చు. ఎవరినైతే నువ్వు సోదరుడుగా భావిస్తావో, ఎవరైతే నీ యొక్క సౌభాగ్యాన్ని నీ యొక్క అభ్యున్నతిని కోరుకుంటారో అలాంటి వాళ్ళని నువ్వు సోదరుడిగా భావించి నువ్వు భోజనానికి పిలవవచ్చు. కాబట్టి ఈ రకంగా కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి విధియ నాడు మనం మన సోదరులను మన ఇంటికి భోజనానికి పిలవాలి. అలాగే తదియ నాడు అంటే సోదరి తృతీయ అంటారు. ఈ తదియ నాడు ఏం చెయ్యాలి, సోదరిని వాళ్ళ ఇంటికి భోజనానికి తీసుకువెళ్ళి సువాసిని పూజ చెయ్యాలి. ఇలా సువాసిని పూజ చేసేటప్పుడు ముందుగా మనము ఇక్కడ ఎలాగో మనకి భగినీ హస్త భోజనం రోజు విధియ రోజు వచ్చినటువంటి సోదరుడు బావగారికి చెప్పుకోవాలి, బావగారు మా అక్కని ఎప్పుడు రమ్మన్నా మా ఇంటికి టైం లేదు ఇంట్లో పనితోటే సరిపోతుంది అంటుంది. కాబట్టి ఒక్క పూట నేను మా అక్కని తీసుకుని వస్తాను, మళ్ళీ నేనే దించేస్తానే అని చెప్పి తన ఇంటికి తీసుకువెళ్ళాలి. తీసుకువెళ్ళి ఆవిడకి భోజనం పెట్టి సువాసిని పూజ చెయ్యాలి. సువాసిని పూజ అనగానే ఒక ముత్తైదుని మన ఎదురుగా పెట్టుకొని పూజ చేయటమే సువాసిని పూజ కాదు. మనం మనసులో నా సింహాసనం మీద కూర్చున్నటువంటి పరదేవతే నా ఎదురుగా కూర్చున్నది, ఆవిడికే నేను సువాసిని పూజ చేస్తున్నాను అన్నటువంటి భావనతో చెయ్యాలి. ఈ భావనతో మనం పరదేవతనే పూజిస్తున్నట్టుగా పూజించాలి. సామాన్యంగా మనం సువాసిని పూజ అనగానే లక్ష్మీ అష్టోత్తర శతనామావళో లేకపోతే లలితా సహస్ర శతనామావళో పట్టుకొని ఏం చేస్తాము, అష్టోత్తరం చేసేసి మనం సువాసిని పూజ పూర్తి చేస్తాము. కానీ శాస్త్రము సువాసిని పూజకి కొన్ని నామాలను విధించింది. ఈ నామాలతోటే మనము సువాసిని పూజ చెయ్యాలి. ఇలా సువాసిని పూజ చేసేటప్పుడు చక్కగా పసుపు రాయాలి, పారాణి పెట్టాలి, బొట్టు పెట్టాలి, చక్కగా మనం వస్త్రద్వయాన్ని ఇవ్వాలి. 2 జాకెట్ గుడ్డలు కానీ లేకపోతే ఒక చీర జాకెట్, అంటే మన శక్త్యానుసారం ఇంత ఇవ్వాలని ఎక్కడా లేదు. మన శక్తి కొలది ఆ ఎదురుగా కూర్చున్నటువంటి పరదేవతని సువాసిని పరదేవతగా భావన చేస్తూ మనము వచ్చినటువంటి సువాసినికి సువాసిని పూజ చెయ్యాలి. ఇంకా దీనికి సంబంధించినటువంటి విషయాలు మళ్ళీ మన కార్యక్రమంలో తెలుసుకుందామమ్మా.